నమస్తే. ఎన్నో ముఖ్యమైన అంశాలు, అలాగే ఎన్నో ధర్మ సందేహాలు, ముఖ్యంగా మాస ఫలితాలు. ఈ విషయాల్లో మనందరికీ సుపరిచితులు. చాలా వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్‌లో చేసున్నాం. ప్రతి మాసం మనల్ని పలకరిస్తూనే ఉంటారు మాస ఫలితాల ద్వారా. ఇక ఈ ఆగస్టు మాసానికి సంబంధించి మాస ఫలితాలు వివరించటానికి మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ వివరిస్తారు. ఏ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. మొట్టమొదటిగా మేషరాశితో మొదలు పెడదాం. ప్రతి రాశి కూడా మీకు ఎలా అనిపించింది, మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు, ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ, గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం గురువు. నమస్కారం. గురుగారు, తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందండి ఆగస్టు మాసం? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వాళ్ళకి మనం గ్రహస్థితిని ముఖ్యంగా పరిశీలన చేస్తే చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. అంటే లాభస్థానంలో గురువు, లాభస్థానంలో కుజుడు యొక్క సంచారం వారికి. అలానే ద్వితీయ స్థానంలో జన్మంలో రవి యొక్క సంచారం. రెండవ స్థానంలో బుధ శుక్రుల యొక్క సంచారం. తృతీయ స్థానంలో కేతు. అలానే అష్టమ స్థానంలో శని వక్రస్థితిలో ఉండటం. భాగ్యస్థానం రాహు. అంటే లాభంలో గురుకుజుల యొక్క కలయిక వల్ల భూ సంబంధమైన వ్యవహారాలు అనుకూలంగా ఉండటం, రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళకి కానీ, కన్స్ట్రక్షన్స్ వాళ్ళకి కానీ, రైతులందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే వ్యవసాయం చేసే రైతులందరికీ కూడా మంచి పంట, మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే ధనధాన్య వృద్ధి, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఆశించినంత ఉద్యోగపరంగా ఇంప్రూవ్మెంటు, ఇంక్రిమెంటు వచ్చే అవకాశాలు ఉండటం. అలానే ధనాదాయం అనేది ఆర్థిక స్థితిగతులు బాగా మెరుగుపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. దాంతోపాటు గౌరవాభివృద్ధి, సర్వకార్యముల యందు జయం జరగటం, సుఖమైన జీవితము, శత్రునాశనం. అంటే శత్రువులందరూ కూడా మన దగ్గర నుంచి వెళ్ళిపోతారు. ఓకే. శత్రునాశనం, మంత్రసిద్ధి కూడా గురువుల ద్వారా పొందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. దాంతోపాటు అన్నింటా విజయం. అంటే కీర్తి, తేజోవృద్ధి, బల సంపన్నము, విజయప్రాప్తి. అంటే అన్ని రకాల, అంటే గురువు ధనకారకుడు, విజయాన్ని ఇచ్చేవాడు, లాభస్థానంలో ఉండటం వల్ల అన్నీ కూడా అనుకూలమైన ఫలితాలే వీళ్ళకి. అంటే రెండు గ్రహాలు బాగున్నాయి ఇక్కడ. అందులో గురువు ఉండటం వల్ల లాభించటం, అంటే అందులో లాభంలో కుజుడు వల్ల కూడా శీఘ్ర కార్యసిద్ధి, అంటే ఇష్టకామ్య సిద్ధి కలగటం. అంటే తనలో ఏదైతే కోరికలు ఉంటాయో అవన్నీ కూడా నెరవేరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా మంచి జరుగుతాయి. అలానే నూతన వస్త్ర లాభం, ధైర్యము, కార్య సానుకూలత, అన్నిట్లో విజయం సాధించే అవకాశాలు ఉంటాం. నూతన వస్తు ప్రాప్తి, నూతన వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశాలు, ప్రయత్న కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా వీళ్ళకి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే కుజుడి వల్ల కూడా భూ సంబంధమైన విషయాలు కానీ, గృహ నిర్మాణం చేపట్టే అవకాశాలు, వ్యవసాయం పొలాలు కొనుగోలు చేయటం, అంటే క్రయ విక్రయాలకి భూ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటుంది. కోర్టు సమస్యల పరిష్కారం కావటం, అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా ఉండే అవకాశాలు ఉండటం, అలానే కెమికల్ కంపెనీ వాళ్ళకి కానీ, మెడికల్ వాళ్ళకి కానీ, అలానే భూమికి సంబంధించిన వాళ్ళు కానీ, రెవెన్యూ ఏదైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, రెవెన్యూ మినిస్టర్స్ కానీ, అలాంటి వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా మంచి జరిగే ధైర్యం కలిగే అవకాశాలు ఉంటాయి. అలానే కొన్ని గ్రహాల యొక్క కలయిక వల్ల కొద్దిగా మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఇక్కడ గురువు కుజుడు వల్ల చాలా అద్భుతం జరుగుతుంది. దాంతోపాటు ద్వితీయ స్థానంలో బుధుడి యొక్క ఫలితం, అంటే సుఖ సంతోషాలు, విందులు, వినోదాలు, సర్వ అనుకూలత. అలా రెండవ స్థానంలో, ద్వితీయ స్థానంలో శుక్రుడు కూడా వివాహ ప్రయత్నాలు సఫలీకృతం చేయటం, అలానే ధన వస్తువులు, అలానే స్త్రీ సౌఖ్యం, కీర్తి, అలానే అకారణ కలహాలు కూడా వస్తాయి మళ్ళీ దాంతోపాటు. అన్నింటా లాభాలు, అంటే కీర్తి, తేజోవృద్ధి, విజయప్రాప్తి, పదోన్నతి ఉద్యోగస్తులకి, అంటే ఉద్యోగంలో ప్రమోషన్లు అని అర్థం. నూతన వస్త్రాలకు లాభం, కార్య సానుకూలత, అలా సుఖము, సంతోషం అన్నీ కూడా అంటే గురువు బాగున్నాడు, ఇక్కడ కుజుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, అన్ని కూడా బాగున్నాడు. రవి మాత్రం మధ్యరకంగా ఉన్నాడు వీళ్ళకి. జన్మంలో ద్వితీయంలో ఉంటే కొద్దిగా నేత్ర సంబంధమైన విషయాల్లో కానీ, శిరోవేదన కానీ, శిరస్సు సంబంధించిన విషయాలు కానీ మోసం జరగకుండా చూసుకోవాలి. తొందరపడి మోసపోకూడదు. అలాంటి విషయాలు విపరీతమైన కొంత భయం కలిగే అవకాశాలు ఉంటాయి. దేశాంతరం, అంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు,
పోటీ పరీక్షల్లో విద్యార్థులు ఉత్తీర్ణత, చదువు పట్ల ఆసక్తి చూపించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే అన్నిట్లా కూడా ఇక్కడ ఏదైతే గురుకుజుల యొక్క కలయిక బాగుంది, లాభస్థానంలో ఉండటం, అలానే బుధ శుక్రులు యొక్క అనుకూలంగా ఉండటం. అంటే మళ్ళీ బుధుడు వక్రగతిలో ఉండి జన్మంలోకొస్తాడు. కానీ 25వ తారీఖు వరకు కూడా చాలా బాగుంటుంది వీళ్ళకి. శుక్రుడు కూడా కేతువుతో కంజంక్షన్ అయ్యి తృతీయంలో ఉంటాడు. అది కొద్దిగా 25 నుంచి వివాహ ప్రయత్నాలనేవి 25 లోపే చేయాలి ప్రయత్నాలు. అప్పుడు వాళ్ళందరికీ వివాహాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే తృతీయంలో కేతువు వల్ల తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, తీర్థాలు, సముద్ర స్థానాలు ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటుంది. అలానే ప్రతిదీ కూడా అనుకూలంగా ఉండటం, సినీ కళాకారులకు కూడా అనుకూలంగా ఉండటం, ధనపరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం, కుటుంబ వ్యవహారాల్లో అనుకూలంగా సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా గ్రహాలన్నీ కూడా కొంత అనుకూలంగా ఉన్నాయి. అయితే అష్టమ స్థానంలో శని వక్రస్థితిలో ఉండటం వల్ల సప్తమ స్థానం యొక్క ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా అదివాటి కంటే కూడా ఆరోగ్యం అనేది కొంత కుదుటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదొకటి. రాహు ప్రభావం వల్ల కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు అనేవి బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రతిదీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఎస్టిమేషన్ చేసుకొని ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి టోటల్గా ఎక్కువ పర్సెంట్ అంటే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అని చెప్పుకోవచ్చు. మరికొన్ని పరిహారాలు చేసుకున్నారని కూడా చాలా మంచి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఎలాగూ మాసం అంతా చాలా బాగుంది. ఇక వాళ్ళు మరింత త్వరితగతిన వాళ్ళ పనులు కంప్లీట్ కావాలంటే ఎలాంటి పరిహారాలు శ్రీ లక్ష్మీ నరసింహ పంచరత్న స్తోత్ర పారణం చేయాలి. అంటే లక్ష్మీ నరసింహ పంచరత్న స్తోత్ర పారణం చేయాలి. అలానే గణపతి యొక్క ఆరాధన చేయాలి. శ్రీ గణేష పంచచామర స్తోత్ర పారణం చేయాలి. శ్రీ గణేష భుజంగ స్తోత్ర పారణం చేయటం వల్ల కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. గణపతి యొక్క ఆరాధన చేయటం వల్ల ఎలాంటి మోసాలకు కానీ, ఎలాంటి విషయాలకి భయాలకు కానీ ఇవన్నీ కూడా లక్ష్మీనరసింహస్వామి యొక్క ఆరాధన చేస్తే భయం కూడా తొలగిపోయే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా చేయండి, మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. చాలా చక్కగా వివరించారు. కర్కాటక రాశి వారు అసలు హాయిగా ఉందండి. మాసం అంతా కూడా చాలా సుఖ సంతోషాలతో ఉంటారు. ఇంకా మీరు త్వరితగతిన మీ పనులు కంప్లీట్ కావాలన్నా, ఎలాంటి విఘ్నాలు మీకు కలగకుండా ఉండాలి అంటే గణపతిని ఎక్కువగా ఆరాధించండి అన్నట్టుగా చెప్తున్నారు. పరిహారాలు కూడా చెప్పారు. తూచా తప్పకుండా చేయండి. ముఖ్యంగా పరిహారాలు చేసుకునేటప్పుడు జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. జాతకాలు పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఇక ఈ మాసంకి సంబంధించి కర్కాటక రాశి వారు అందరికీ ఈ విషయం చేరాలి అంటే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.